కలుగునుగాక. జీవన తొలి సంజ అనుదినమన్నా నీ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా నిండు వందనాలను ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు విశ్వాసముంచి కొనసాగుతున్న మీ అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? కుటుంబాలు అందరూ బాగున్నారని, క్షేమకరంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాను. ఎవరైనా ఒకవేళ బలహీనతగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. తప్పక వారి విషయంలో దేవుడే తన కార్యాన్ని చేసి స్వస్థపరచబోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు వాక్యధ్వానం ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారు అని నేనైతే నమ్ముతున్నాను. మీరు కూడా నాతో ఏకీభవిస్తున్నట్లయితే తప్పక షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా అనేక మందికి సబ్స్క్రైబ్ చేసేలాగా మీరు ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరట చేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ఈరోజు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ ధ్యానచరణని మీరు ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాలం ఒక వాక్యాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. శ్రమలు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు క్రైస్తవ జీవితంలో ఒక భాగమే అనే సత్యాన్ని ఎరిగిన వారముగా మనం ఉండాలి. ఆశీర్వాదము ఎంత నిజమో సద్భక్తితో బ్రతకనుద్దేశించి వారికి శ్రమలు కూడా ఉంటాయి అనేది కూడా నిజము అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఆధ్యాత్మిక యాత్రలో శ్రమలు, ఇబ్బందులు ఉండక మానం. అయితే అదే ఆధ్యాత్మికతలో ఎలాగున్నాము, అలా శ్రమలలో ఎలాగున్నాము, అలాంటి వేదనలో ఎలాగున్నామని ప్రశ్న వేసుకోవాలి. హబక్కూకు గ్రంథం చూసినట్లయితే 3వ అధ్యాయము, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించుతను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుతను. దేవునికి స్తోత్రము కలుగును కాక. ప్రియదేవుని బిడ్డలారా, హబక్కూకు గ్రంథము ప్రశ్నతో ప్రారంభమయ్యి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మెలకువతో ముగించబడిన ప్రార్థనగా ఇది కనబడుతుంది. ప్రార్థన ప్రారంభం హబక్కూకు గ్రంథంలో మొదటి అధ్యాయములో మనం చూసినట్లయితే, మమ్మల్ని ఎందుకు రక్షింపక ఉన్నావు, నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు, నీ వేళ ఊరకయే చూచుచున్నావు, ఎక్కడ చూచినను నాశనము బలత్కారము జరుగుచున్నది అని మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, జరుగుతున్న పరిస్థితులు బట్టి, ఎదురవుతున్న స్థితిగతులను బట్టి అసలు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు, నీవు ఉంటే ఈ సమస్య ఎందుకు, ఈ ఉంటే అబద్ధం ఎందుకు, నీవుంటే ఈ వేదన ఎందుకు. గిద్యోనుతో యెహోవా మీకు తోడై ఉన్నాడు అంటే గిద్యోను ఏమన్నాడు? యెహోవా మాకు తోడై ఉంటే ఈ వాటమెందుకు, యెహోవా మాకు తోడై ఉంటే శ్రమ ఎందుకు అని గిద్యోను అనలేదు. అలాగే హబక్కూకు కూడా ప్రార్థనలో, అయ్యా నీ కార్యాలు ఏవైపోయాయి, నీ అద్భుతాలు ఏవైపోయాయి, నువ్వు ఎలా ఊరుకున్నావేటి అని ప్రార్థన చేసి ప్రారంభించాడు. అయితే చివరిలో ముగింపు ప్రార్థన ఏంటి తెలుసా? ఏవి లేకపోయినా ఏంటేంటి, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, చేనులోని పైరు, గొర్రెల్లో దొడ్డులు, సాలలో పశువులు, ఇవన్నీ లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను. చూసారా ఎలాగ ప్రారంభమైంది ప్రార్థన, ఎలా ముగిసింది? ఇప్పుడు శ్రమలలో, ఇబ్బందులలో ఏమీ లేకపోయినా ప్రభువా నీకు స్తోత్రం. ఏమిచ్చిన స్తోత్రాలే, ఏమి ఇవ్వకపోయినా వందనాలే అనే ఒక పాట పాడతాం కదా, అది పాటకే పరిమితం అయిపోయిందా? ప్రియదేవుని బిడ్డలారా, ఏ సమస్య గుండా వెళ్తున్నావో, ఏ వేదన గుండా, ఏ కన్నీరు గుండా వెళ్తూ ఇదే ప్రశ్న, ఇదే ప్రార్థన, అయ్యా నీ కార్యం ఏమైపోయింది అయ్యా, నా ప్రార్థనకి సమాధానం ఏదయ్యా, నా కుటుంబంలో నువ్వు కార్యాలు చేయడం ఆపేసావా, నా ప్రార్థనకి సమాధానం ఆపేసావా, లేకపోతే నా ప్రార్థన సన్నిధికి చేరట్లేదా అని ఒక అనుమానం, ఒక నిరుత్సాహంతో ప్రార్థన చేస్తుంటే ఇక్కడ మాట్లాడేసా చివరికి ఏమి లేకపోయినా నిన్ను బట్టి నేను స్తుతిస్తాను. ఇది ఈ ఆత్మీయ స్థితులకు మనం రావాలండి. ఏమి లేకపోయినా నిన్ను బట్టి నేను ఆనందిస్తానయ్యా. ఇవేమీ లేవు, అంజూరపు చెట్లు లేవు, ద్రాక్ష చెట్లు లేవు, ఒలివ చెట్లు లేవు,
చేనులో పైరు లేదు, గొర్రెల దొడ్లు లేవు, సాలలో పశువులు లేవు, అబ్బో ఏమీ లేవు. అవన్నీ లేకపోయినా నిన్ను బట్టి నేను ఆనందించేదను. ఈ వాక్యం విని బిడ్డారా, ఏదైనా పోయిందా? ఏదైనా ఆశీర్వాదం కుటుంబాన్ని విడిచిపెట్టిపోయిందా? ఆరోగ్యం నీ వంటిని విడిచిపెట్టిపోయిందా? ఆర్థిక పరిస్థితుల చేత ఎక్కువగా సతమతమైపోతూ తీరతాయి అంటే ఎక్కువైపోతున్నాయే. ప్రార్థన చేస్తున్నాం కానీ కన్నీటి ప్రార్థన, ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తున్నాం కానీ ఏవైపోయాయని కార్యాలు అనుకుంటూ ఒకవేళ ఉంటే నువ్వు ఒక మెట్టి పైకెక్కాలి. ఏటి ఆ మెట్టి అంటే, మంచిదే ఈ స్థితి, ఒకవేళ మంచి ప్రార్థనా పరులు అయి ఉండొచ్చు, మంచిదే. కానీ ప్రస్తుతం ఎదుర్కొంటే సమస్యలు బట్టి ఏవైపోయాయా నీ కార్యాలు అనుకున్న స్థాయిల నుంచి ఏ స్థాయికి తెలుసా? అయ్యా నువ్వు ఏమి చేయకపోయినా నిన్ను బట్టి ఆనందిస్తాను. ఆ స్థాయికి వెళ్ళాలి. అంటే ఆధ్యాత్మికంగా చూడండి, బాధ్యత లేనప్పుడు పిల్లలు కొనుక్కోవడం, తినడం, ఇవే వారు ముందు ఆడుకోవడం, ఇదే కనబడుతుంది ఒక స్టేజ్. అది కానీ ఒక స్టేజ్ వస్తుంది, వివాహం అయ్యేటప్పటికి, ఒక కుటుంబం అయ్యేటప్పటికి, అది నెక్స్ట్ స్టేజ్. ఆ స్టేజ్కి వచ్చినప్పటికి డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనకాతలు ఆలోచిస్తారు. వచ్చేది అంత, మనకు ఖర్చు పెట్టేది అంత, బాధ్యతలు, పిల్లలు, బరువులు, ఇవన్నీ గుర్తుకొస్తాయి. అంటే ఒక స్టేజ్ నుంచి ఆ స్టేజ్లో, కింద స్టేజ్లో మా నాన్న నాకేమి ఇవ్వట్లేదటి, నేను అడిగిందల్లా నాకు కొంటలేదటి, మా నాన్నకి నేనంటే ఇష్టం కాదా, ఇలాంటి ఆలోచనలు వచ్చే స్టేజ్ అది. కానీ ఒక స్టేజ్ వచ్చేటప్పటికి నువ్వు ఆలోచనతో మీ పిల్లలకి ఇవ్వడానికి, మీ పిల్లలు కూడా నేను అడుగుతుంటే నువ్వు ఆలోచనతో, ఒకప్పుడు ఆలోచించిన వాడివే మా నాన్న ఏం కొనట్లేదని, ఇప్పుడు వాళ్ళని అడుగుతూ ఉంటే నువ్వు ఆలోచనతో ఎలా కొనాలని, అప్పుడు నీ పిల్లలు అనుకుంటారు మా నాన్న ఏమి కొనట్లేదు. అంటే ఒక స్టేజ్ వచ్చేటప్పుడు ఒక అనుభవం వస్తుంది కదా, ఒక అనుభవం వచ్చినప్పుడు ఆలోచన విధానం మారుతుంది కదా, జ్ఞానం వస్తుంది కదా, తెలివితేటలు వస్తాయి కదా. అలాగే ప్రారంభ ప్రార్థనలు ఏవైపోయిన కార్యాలు అన్న ఒక అనుభవం. కానీ నెక్స్ట్ స్టేజ్ ఏంటి తెలుసా? ఏమి ఇవ్వకపోయినా నిన్ను బట్టి ఆనందిస్తాను. ఆ ఆత్మీయస్థితిలోకి, ఆ ఆత్మీయ లెవెల్కి మనం ఎదగాలి. ఏమిచ్చినా ప్రభువా నీకు స్తోత్రాలు, ఇవ్వకపోయినా నీకు వందనాలు, నేను విడిచిపెట్టానయ్యా. ఆ ఆశీర్వాదాన్ని బట్టి కాదయ్యా, నీ మీద నాకున్న ప్రేమ, నువ్వు నాకేదో ఇస్తున్నావని కాదయ్యా, నీ మీద నాకున్న ప్రేమ, దానికంటే ప్రేమకి నీ కుమారుని ఇచ్చేసావు, నీ ప్రాణాన్ని పెట్టేశావు, వీటికంటే ఎక్కువది. కాబట్టి అలాంటి ప్రాణమే నాకు ఒక పెట్టావు కాబట్టి నిన్ను ఎప్పుడు కూడా నేను బట్టి నేను ఆనందిస్తానని ఆనందించి ఆత్మస్థితికి వెళ్ళాలి. రైట్, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. ఈ దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, మమ్మల్ని ప్రేమించిచ్చావు ఈ దినం, అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నా. అయ్యా, హబక్కూకు ప్రారంభంలో నాయన ఏవైపోయిన ఈ కార్యాలు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ప్రభు అదే హబక్కూకు చివరి గ్రంథంలోకి వచ్చేటప్పటికి, చివరి అధ్యాయంలో వచ్చేటప్పటికి ఏమీ లేకపోయినా యెహోవాని బట్టి ఆనందించదని అంటున్నాడు. అయ్యా, ఈ వాక్యం వింటున్న ఈ బిడ్డల్లో ఏమేమి కోల్పోయారో, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో, ఏ వేదనలు గుండా, ఏ కన్నీళ్ళు గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ వాటిని బట్టి నిరుత్సాహంలో ఉండిపోయారేమో. ప్రార్థనలు ఏవైపోతున్నాయి, మా విశ్వాసం ఏమైపోయింది, మా దేవుడు ఏమైపోయాడు, మా ప్రార్థనలు అసలు ఆయన సరిదికి వెళ్తున్నాయా లేదా అనే ఒక నిరుత్సాహము, అవిశ్వాసములోకి వెళ్ళిపోతుంటే మాట్లాడండి అయ్యా. ఏవి లేకపోయినా నిన్ను బట్టి ఆనందిస్తాము అన్న ఆ ఆత్మీయ సంతోషంలోకి నడిపించండి ప్రభా, బలపరచండి నాయన. ఎవరైతే గృహాలలో బలహీనులుగా ఉండి మంచాల మీద ఉన్నారో ప్రార్థన చేస్తున్నాం, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి నామములో ఇప్పుడే అయారైన వారు లేచుదురు కాక, ఇప్పుడే వారికి శక్తిని వచ్చును కాక, ఇప్పుడే వారి బలహీనతలు వారిని విడిచిపెట్టి పోవుడు కాక అని ప్రార్థన చేస్తున్నాం. మీరు ముట్టండి నాయన, నీ శిలువ రక్తాన్ని, నీ గాయపడిన హస్తాన్ని బిడ్డ మీద చాపమని ప్రార్థన చేస్తూ, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న కుటుంబాలను ప్రత్యేకముగా దీవించమని, మరి కన్నీళ్లను తొడవమని, పరిస్థితులు ఏదైనప్పటికీ ఓపికతో ఎదురు చూస్తూ ఆనందిస్తూ ముందు కొనసాగలిగిన కృప తెచ్చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.